నేను ఈ సంవత్సరమే కాలేజ్‌కి, స్టూడెంట్స్‌కి దగ్గరికెళ్ళి స్టూడెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. మీకు తెలిసిందే. సో, ఈ మధ్య వెళ్ళిన స్కూల్స్‌లో గానీ, కాలేజ్‌లోస్ కానీ వాళ్ళని అడుగుతూ ఉంటాను. మీకు ప్రస్తుతం ఉన్న డ్రీమ్ ఏంటి? మీకున్న గోల్స్ ఏంటి? అని అడుగుతూ ఉంటే లేచి నాకు డాక్టర్ అవ్వాలని, లేకుంటే నాకు ఇంజినీర్ కావాలని చెప్పేసి యాక్టర్, డాన్సర్ సో మెనీ పీపుల్ ఆర్ స్టూడెంట్స్ సేయింగ్ డిఫరెంట్ వాళ్ళకేమేమి కావాలని. కానీ ప్రతి స్టూడెంట్కి నేనేం చెప్తాను అని అంటే ఆ, ఇది నా డ్రీమ్ అని కాదు, లేకుంటే మీ డ్రీమ్ ఎలాగ ఉండాలి. ఎస్, మీకు మీకు లైఫ్లో ఒక డ్రీమ్ ఉండాలి. అది ఎలాగ ఉండాలి? ఎస్, డాక్టర్ కావాలని, లేకుంటే ఏఐ ఎక్స్పర్ట్ అవ్వాలని చెప్పేసి, లేకుంటే గవర్నమెంట్ జాబ్ రావాలని, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలని, లేకుంటే ఎనీథింగ్ దట్ ఈస్ యూ కెన్ కీప్. బట్ ప్రతిసారి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యాన్యువల్ ఎగ్జామ్స్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎస్పెషల్లీ ఈ స్టూడెంట్స్కి ఈ కేటగిరీ మీరు ఎలా ఉండాలి అని అంటే, ఇంకా అడుగుతానంటే ప్రత్యేకించి అయితే 10వ తరగతి సిబిఎస్ఈ వాళ్ళకి కాదు, ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్ఎస్సి బోర్డు 10th క్లాస్ స్టూడెంట్స్ రాసే వాళ్ళకి ఎలా ఉండాలో తెలుసా? మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన రోజు చల్లగా నువ్వు ఫ్యాన్ వేసుకొని కింద కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉంటే, అటు నుంచి గేట్ వైపు చూస్తే 4 కార్లు ఆగి ఉండాలి. 4 కార్లలో నలుగురు డైరెక్టర్లు డిఫరెంట్ కాలేజెస్ నుంచి మా కాలేజీలో జాయిన్ అంటే మా కాలేజీలో జాయిన్ అని చెప్పాలి. అన్నిటికి మించి ఏంటనంటే మీ డ్రీము అంటే ఈ సంవత్సరానికి ఈ ఎగ్జామ్స్కి మీ లక్ష్యం ఎలా ఉండాలంటే, మీ ఇంటి ముందు 4 కార్లు రావాలి, నైబరోడు నలిగి సావాలి. మీ లక్ష్యం అదే అవ్వాలి. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఇంటి ముందు 4 కార్లు రావాలి, నైబరోడు నలిగి సావాలి. ఆ విధంగా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఆ విధంగా ఎగ్జామ్స్ని మనసులో పెట్టుకొని రాయండి. 4 కాలేజీల నుంచి 4 డిఫరెంట్ డైరెక్టర్లు 4 డిఫరెంట్ కార్ల నుంచి మీ ఇంటి గేటు ముందు ఉంటే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇవి సాధ్యమయ్యే చిన్న కళ. మీరు కష్టపడి చదివితే సాధ్యమవుతుంది. ఎవరైనా అడిగితే చెప్పండి, ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత మా ఇంటి ముందు 4 కార్లు రావాలి, అదే నా లక్ష్యం కావాలి.